అందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 8వ తరగతి నుంచి తెలుగు నుండి ఒక కొత్త మోడల్లో ఒక కొత్త డిజైన్స్తో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్లో ఏ విధమైన బిట్లు వస్తున్నాయో వాటిని టచ్ చేయాలి అనే ఉద్దేశంతో మీకు వీడియో చేయడం జరుగుతుందండి. ఈ వీడియో కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్లో ఉంటాయండి. అవి కూడా ఆప్షన్లన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా ఉంటాయి. మొదటి 4 పాఠాల నుండి మనకి వీడియో అయితే చేయడం జరుగుతుందండి. ఇందులో అన్ని 50 కూడా మల్టిపుల్ చాయిస్ బిట్లే, మ్యాచ్ ద ఫాలోయింగ్ బిట్లే. అంటే 54 200 బిట్లతో అద్భుత ఫ్రేమింగ్తో అద్భుత విజువలైజేషన్తో మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తున్నానండి. మరి మీకు వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి మంచి అవుట్పుట్ ఇవ్వాలి అనేది నా తాపత్రయం, నా తపన కూడా. మరి ఈ వీడియో చూసి ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. సో అంటే కామెంట్ చేయమనేది ఏ ఉద్దేశం అంటే ఈ ఫ్రేమింగ్ ఈ విజువలైజేషన్ బాగుంటే దీన్ని కంటిన్యూ చేద్దామని, అంతే. అంటే నాకేదో వ్యూస్ వచ్చేయాలి, నాకేదో అయిపోవాలి అనేం కాదు. ముఖ్యంగా గత వీడియోల్లో చూసినట్లయితే నా ఫ్రేమింగ్ అంతా మార్చుకుంటూ వస్తున్నాను. అంటే మీకోసం నేను నేర్చుకుంటున్నాను. ఇక్కడ ఆప్షన్స్ ఇస్తూ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వాలి అంటే చాలా తగ్గఫోర్ పని. ఇక్కడ 4 బిట్లు ఇవ్వాలి, ఇక్కడ నేను 4 ఆప్షన్లు ఇవ్వాలి, ఇక్కడ 4 ఆల్టర్నేట్ ఆప్షన్లు ఇవ్వాలి, కింద ఆప్షన్స్ ఇచ్చుకోవాలి, దాని ఆన్సర్ పెట్టాలి. సో చాలా వర్క్ అయితే చాలా ఎక్కువ ఉంది. వర్క్ గురించి పక్కన పెట్టండి, మీకు విజువలైజేషన్ బాగుండాలి, ఎగ్జామ్ ప్యాటర్న్లో మనకి కనిపించాలి అనేది మీకు నప్పితే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి ఏ విధంగా ఉందనేది. ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా వీడియోలు అయితే లైక్ చేయండి. ఎందు గురించి అంటే మనది ఒక ఫ్రీ ఛానల్ అండి. ఒక జాయిన్ అని చెప్పేసి ఒక 3 ఫోల్డర్ పెట్టేసి జాయిన్ చేయమనొచ్చు. ఇలాంటి వీడియోలు అన్నీ పెడితే మీరే జాయిన్ అవుతారు. కానీ మీ దగ్గర నుంచి పైసా ఆశించకుండా యూట్యూబ్లోనే నార్మల్గానే పెడతానండి. ఎటువంటి పెయిడ్ కంటెంట్గా కూడా పెట్టను. సో ఇంక లేట్ లేకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. మొదలుపెట్టి చూద్దామండి. పాఠాలు కవుల గురించి అండి. ఇక్కడ మనం చూద్దాం. ఆంధ్ర వైభవం, మాతృభూమి, నా యాత్ర, సందేశం. ఇటువైపు కలిసి మనకి పాఠాల పేర్లు రావడం జరిగింది, ఇటువైపు కలిసి కవులు ఉందండి. ఇప్పుడు మ్యాచింగ్ చేయండి. దీనికి ఆప్షన్లు కూడా ఉన్నాయి మనకి ఏబిసిడీల రూపంలో. చక్కగా విజువలైజేషన్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ టైమర్ కూడా పెట్టానండి. వీలైతే మ్యాక్సిమం ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఎందు గురించి అంటే ఇవి ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉన్నాయి కాబట్టి. ఓకేనండి. సమాధానం చూద్దామండి. సమాధానం ఆప్షన్ సి అండి. 1D ఆంధ్ర వైభవం కొండేపూడి లక్ష్మీనారాయణ, మాతృభూమి పవన్ నిర్మల ప్రభావతి, నా యాత్ర బులుసు వెంకటరమణయ్య గారు, సందేశం గుర్రం జాషువా గారండి. నెక్స్ట్ బిట్ చూద్దామండి. పాఠాలు ప్రక్రియలకు సంబంధించండి. పాఠాలు ప్రక్రియలు. ఇక్కడ మాతృభూమి, నా యాత్ర, ఆంధ్ర వైభవం, పయనం, ఈ పాఠాలు, ఇవి ప్రక్రియలు. ఇప్పుడు మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. చూసుకోండి, టైమర్ ఆన్ చేశాను. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఇక్కడ మనం చూద్దాము. మాతృభూమి అనేది ఒక కథానిక అండి. మాతృభూమి అనేది కథానిక. నా యాత్ర అనేది యాత్రా రచన. ఆంధ్ర వైభవం ఇది ఒక కథ అండి. ఆంధ్ర వైభవం అనేది ఒక కథ. పయనం అనేది ఒక గేయం. పయనం అనేది ఒక గేయం. నెక్స్ట్ బిట్ చూద్దామంటే 3వది కవులు బిరుదులు. కవులు బిరుదులు. ఇక్కడ చూద్దామండి. వంగపండు, జాషువా, నేదునూరి సుబ్బారావు.
వీళ్ళకి ఏ బిరుదులు ఉన్నాయి అనేది మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. సమాధానం ఆప్షన్ సి. ఇక్కడ వంగపండు అంటే ఉత్తరాంధ్ర గద్దర్. వంగపండు అంటే ఉత్తరాంధ్ర గద్దర్. జాషువా నవయుగ కవి చక్రవర్తి. నవయుగ కవి చక్రవర్తి. నేదునూరి వారు జానపద బ్రహ్మ. నేదునూరి జానపద బ్రహ్మ. సుబ్బారావు వైద్యరంగ ధృవతార. అల్లాప్రగడ సుబ్బారావు వైద్యరంగ ధృవతార. 4వ బిట్ చూద్దామండి. పదాలు అర్థాలు. ఇక్కడ తర్పీదు, క్షామం, పలాయనం, వీణుల విందు. సో వీటికి ఆప్షన్స్ చూసుకోండి, ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. సమాధానం చూద్దామండి. తర్పీదు అంటే శిక్షణ అండి. తర్పీదు అంటే శిక్షణ. క్షామం అంటే కరువు. పలాయనము అంటే పారిపోవడము. వీణుల విందు అంటే చెవులకింపుగా ఉండడం. నెక్స్ట్ పదాల అర్థాలు. ఇక్కడ గమ్యం, నినాదం, శ్రద్ధ, సాఫల్యం. ఇక్కడ ఆప్షన్ చూడండి, ఆన్సర్ పెట్టండి. సమాధానం ఆప్షన్ డి అండి. గమ్యం అంటే చేరాల్సిన చోటు. నినాదం అంటే గట్టిగా అరిచే మాట. శ్రద్ధ అంటే నిశ్చయం లేదా ఆసక్తి. సాఫల్యం అంటే నెరవేరడం అని అర్థం. సాఫల్యం అంటే నెరవేరడం అని అర్థం. నెక్స్ట్ నానార్థాలండి. పాడి, ధర్మం, పాలు, కక్ష. వీటికి నానార్థాలు అయితే ఉన్నాయి, మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు అనుకుంటారు పాలు అంటే క్షీరమే కదా, ఇక్కడ క్షీరం పెట్టాను చూసారు, ఇక్కడ క్షీరం పెట్టాం. సో న్యాయం ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇలాగా కొద్ది కన్ఫ్యూజన్ కూడా రావాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా మ్యాచింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఆన్సర్ పెట్టడం ట్రై చేయండి, చూద్దాం. ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి. పాడి అంటే క్షీరము, న్యాయము. ధర్మం అంటే పుణ్యం, న్యాయం. పాలు అంటే భాగము, క్షీరం. పాలు పంచుకోవడం అంటాం కదా, అంటే భాగాన్ని పంచుకోవడం అనమాట, అంటే పనిలోని భాగాన్ని పంచుకోవడం. కక్ష అంటే పగ, గది. మనం కక్ష అనబడికి పగ అనుకుంటాం కదా, అందు గురించని 4కి సి అనేది అన్ని ఆప్షన్లో కూడా సి వచ్చేలా చూసుకున్నాను. చూసారండి, అంటే మీకు తెలిసిన దాన్ని ఎక్కువ ఆప్షన్లో వచ్చేలా చూస్తానమాట. 7వది నానార్థాలండి. రాజు, గురువు, వర్షం, అంబరం. వీటి యొక్క నానార్థాలని మ్యాచింగ్ చేయాలి. సమాధానం అండి ఆప్షన్ ఏ. రాజు అంటే ఇక్కడ ప్రభువు, ఇంద్రుడు అని అర్థం. ప్రభువు, ఇంద్రుడు. గురువు అంటే ఉపాధ్యాయుడు, బృహస్పతి. వర్షం అంటే సంవత్సరం, వాన. అంబరం అంటే ఆకాశం, వస్త్రం. ఇక్కడ అంబరం అంటే ఆకాశం అని తెలుసు, కానీ వస్త్రం అని కొంతమందికి తెలుసు. అలాగా ఇక్కడ గురువు అంటే బృహస్పతి అని కొంతమందికి తెలుసు. ఉపాధ్యాయుడు ఎలాగో తెలుస్తుంది,
బృహస్పతి తెలియదు. ఏదైతే తెలియని ఉంటాయో అవి తెలుసుకోవడమే ఇది అండి. ఇది తెలుసు కదా టప్పని బిడేయకూడదు. పర్యాయ పదాలు అండి. ఇక్కడ సముద్రం, అడవి, రాత్రి, ఇల్లు. ఇక్కడ ఈజీ కదా కనిపిస్తున్నాయి కదా అని చెప్పి ఊరికి చివరికి వెళ్ళే కొద్ది కూడా టఫ్నెస్ పెరిగిపోతుంటుందండి. వీటికి ఆన్సర్ని ట్రై చేయండి చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ బి అండి, సముద్రం. సముద్రం అంటే కడలి పారావారం, కడలి పారావారం. అడవి అంటే కాన అరణ్యం. రాత్రి అంటే నిషా రజని. ఇల్లు అంటే సదనం గృహం. 9వ బిట్ చూద్దామండి. పర్యాయ పదాలు కన్ను, సూర్యుడు, ఆకాశం, రాజు. వీటిని మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. సమాధానం ఆప్షన్ డి అండి. కన్ను అంటే నేత్రం నయనం. సూర్యుడు భాస్కరుడు రవి. ఆకాశం నింగి గగనం. రాజు నృపాలుడు భూపతి. నృపాలుడు అంటే రాజు, భూపతి అన రాజే. 10వదండి ప్రకృతి వికృతులు. ప్రకృతి వికృతులు ఆశ్చర్యం, అద్భుతం, పట్టణం, కార్యం. వీలైనంత వరకు ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఆశ్చర్యం అంటే అచ్చెరువు. అద్భుతం అంటే అబ్బురం. పట్టణం అంటే పట్టణం. కార్యం అంటే కర్జం. కార్యం అంటే కర్జం. 11వది ప్రకృతి వికృతులు అండి. విద్య, రాత్రి, సింహం, హృదయం. అంటే ఇవి కొన్ని ఈజీగా అనిపించవచ్చండి. ఎందు గురించి అంటే నాకే తెలుసు కదా, కానీ అన్ని ఆప్షన్లు రావాలి, అన్ని 4 పాఠాల నుంచి అన్నీ రావాలంటే మహా అయితే 3 బిట్లు పెడితే సరిపోతుంది. మొత్తం అన్ని కుట్టుకుని వచ్చేస్తాయి. అలాగే నానార్థాలు, అలాగే పర్యాయ పదాలు, వికృతులు అన్నీ వచ్చేస్తాయి. కేవలం 50 బిట్లనే నేర్చుకుంటారు. ఎగ్జామ్ ఓరియంటెడ్, మెయిన్ ఎగ్జామ్ ఓరియంటెడ్ మనకు అర్థం అవుతుంది. అది నా ఉద్దేశం అన్నమాట. సమాధానం ఆప్షన్ బి అండి. విద్య అంటే విద్యే. విద్య అంటే విద్యే. రాత్రి అంటే రేతిరి. సింహం అంటే సింగం. హృదయం అంటే యథ. హృదయం అంటే యథ. 12వ బిట్టు చారిత్రక ప్రదేశాల గురించి కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. కుతుబ్ మినార్, తాజ్మహల్, సారనాథ్, స్వర్ణ దేవాలయం. వీటిని మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. సమాధానం ఆప్షన్ ఏ అండి. కుతుబ్ మినార్. కుతుబ్ మినార్ ఎక్కడ ఉంది? ఢిల్లీలో ఉందండి. తాజ్మహల్ ఆగ్రాలో ఉంది. సారనాథ్ అంటే బుద్ధుని యొక్క ఉపదేశాన్ని సారనాథ్ అంటామండి. స్వర్ణ దేవాలయం అంటే గోల్డెన్ టెంపుల్ అనేది అమృత్సర్లో ఉందండి. గోల్డెన్ టెంపుల్ అమృత్సర్లో ఉంది. వ్యక్తులు విశేషాలు చాలా ఇంపార్టెంట్ అండి. వీరాస్వామి, నికోలో కాంటే, ఫాతిమా షేక్, కృష్ణదేవరాయలు. వీలైనంత వరకు ఆన్సర్ ట్రై చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి. వీరాస్వామి
అంటే కాశీయాత్ర చరిత్ర వీరాస్వామి. నికోలా కాంటే అంటే ఇటాలియన్ యాత్రికుడు. ఫాతిమా షేక్ అంటే తొలి ముస్లిం టీచర్. ఫాతిమా షేక్ తొలి ముస్లిం టీచర్. కృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స. 14 పెట్టండి. శతకాలు కవులండి. శతకాలు కవులు సుమతి శతకం, వేమన శతకం, భాస్కర శతకం, వరదరాజ శతకం. వాటి యొక్క రచయితలో కవులు ఎవరో చూసి ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. సమాధానం ఆప్షన్ బి అండి. సుమతి శతకం బద్దెన. సుమతి బద్దెన అందరికీ తెలుసు కదా, అందుకే ఆప్షన్లో అన్నీ కూడా సీలే రావడం జరిగింది. నెక్స్ట్ వేమన శతకమే. భాస్కర శతకం మారద వెంకయ్య అండి. భాస్కర శతకం మారద వెంకయ్య. వరదరాజ శతకం గొండ్లపల్లి నరసమ్మ. 15వది సవర్ణ దీర్ఘ సంధి కలయిక చూద్దామండి. కవీంద్రుడు అంటే ఇక్కడ పూర్వ పరస్వరాల కలయిక మనకి ఒక సవర్ణ దీర్ఘ సంధి కింద ఏర్పడుతుంది కదా. దీనిలో ఏ పూర్వ పరస్వరాలు కలుస్తాయో వాటిని గుర్తించాలి మనం. చూసారండి ఎలా ఉందో. కవీంద్రుడు దీనిలో ఏది వస్తుంది? భానుదయం, పిత్రార్జితం, విద్యార్థి. మీరు ఆన్సర్ పెట్టడానికి వీలైనంత వరకు ట్రై చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ కవి ప్లస్ ఇంద్రుడు. ఇక్కడ 2 ఈలా వస్తున్నాయి కాబట్టి సి. బాను ప్లస్ ఉదయం, ఇక్కడ ఊ ప్లస్ ఊ వస్తుంది కాబట్టి ఊ. ఆప్షన్ ఏ వస్తుంది 2కి. పితృ ప్లస్ ఆర్జితం, ఇక్కడ అరువులు వస్తాయండి. పితృ ఉర్రు, ఇక్కడ అరువులు వస్తున్నాయి. విద్యార్థి విద్య. పూర్వ పరస్వరాలు విద్య అకారానికి అకారం కాబట్టి ఆప్షన్ డి అండి. బిట్లు కూడా డిఫరెంట్గా ట్రై చేయడం జరుగుతుంది. ఇక్కడ గుణసంధి కలయిక చూద్దామండి. దేవార్షి, మహేశ్వరుడు. ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి కాబట్టి ఈజీగా పెట్టేయగలము. మహోదధి, పరోపకారం. సమాధానం ఆప్షన్ సి అండి. దేవా ప్లస్ ఋషి దేవార్షి. మహేశ్వరుడు మహా ప్లస్ ఈశ్వరుడు ఆ. ఈశ్వరుడు కాబట్టి డి వస్తుందండి. మహోదధి మహా ప్లస్ ఉదధి మహోదధి. పరోపకారం పర ప్లస్ ఉపకారం పరోపకారం. ఇక్కడ ఏఓ ఆర్లను ఏమంటారో తెలిస్తే ఆర్లను ఏమంటారో తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. 17వది ఇప్పుడు వృద్ధి సంధి కలయిక చూద్దామండి. వృద్ధి సంధి మహైశ్వర్యం, ఏకైక, వనౌషధి, మహోత్సుకం. వీలైనంత వరకు ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. సమాధానం ఆప్షన్ బి అండి. మహా ప్లస్ ఐశ్వర్యం మహైశ్వర్యం. ఏక ప్లస్ ఏకై ఐ. వన ప్లస్ ఔషధి వనౌషధి. వన ప్లస్ ఓషధి వనౌషధి. మహా ప్లస్ ఔత్సకం మహోత్సకం. అనాదేశ సంధి అండి పదాలు. అత్యద్భుతం, అన్వస్త్రం, పిత్రార్జితం, పిత్రాజ్ఞ, ప్రత్యక్షం.
వీటికి విడదీసి రాయాలన్నమాట. సమాధానం సి. అతి ప్లస్ అద్భుతం అత్యద్భుతం. అణ్వస్త్రానికి అణు ప్లస్ అస్త్రం అణ్వస్త్రం. పిత్రాజ్ఞ పితృ ప్లస్ ఆజ్ఞ పిత్రాజ్ఞ. ప్రత్యక్షం ప్రతి ప్లస్ అక్షం ప్రత్యక్షం. తెలుగు సందులండి. ఇక్కడ ఏది దేనికి వస్తాయో మీరు ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. రామయ్య, ఏమంటివి, దేశం అంటే ఎవరిది. ఇక్కడ టఫ్నెస్ మీకు కనిపిస్తుంది. ఓకే, రామ ప్లస్ అయ్య రామయ్య. రామ అకారం వచ్చింది, అయ్య అకారం వచ్చి రెండు ఆలయ కాబట్టి ఆత్మసంధి. ఓకే, సరిపోయింది, బాగుంది. కానీ ఒకటి బి అనేది అన్నట్లు ఇస్తాను చూసారంటే ఒక సీని మాత్రమే మీరు ఎలిమినేట్ చేయగలరు, మిగతా అన్నీ కూడా బీలే. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఏమి ప్లస్ అంటేవి ఏమంటేవి. దేశము ప్లస్ అంటే దేశం అంటే సి. ఎవరు ప్లస్ అది ఎవరది. ఇక్కడ ఎడాగమ సందండి ఇది. తెలుస్తుంది. పేదరాలు, చిరునవ్వు, అహహా, పుట్టినిల్లు. ఇవి దేనికి ఏ సంధికి వస్తున్నాయో తప్పనిసరిగా కామెంట్ చేయండి. సమాధానం సి. పేదరాలు. రాలు పేద ప్లస్ ఆలు పేదరాలు. రా వచ్చింది కాబట్టి రుగాగమ సందండి. చిరునవ్వు. చిరుకురు కడునిడు నడు వస్తే విరక్త టకార సందండి. చిరుకురు కడునిడు నడు. ఆహా ప్లస్ ఆహా ఆహాహా. పూర్వ పరస్వరాలు రెండు ఒకటైతే అది ఆమ్రేడిస్తుందండి. పుట్టిన ప్లస్ ఇల్లు పుట్టినిల్లు. ఎగాగమ సందండి అంటే ఎకార సంధి అనమాట. ద్విగు ద్వంద్వ సమాసాల గురించి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ నలుదిక్కులు, ముల్లోకాలు, పాడి పంటలు, తల్లిదండ్రులు. వీటికి ఏ సమాసాలో ఆప్షన్ చూసుకొని పెట్టండి. ఆప్షన్స్ కన్ఫ్యూజ్గా ఉంటాయి అన్నమాట. ఆన్సర్ ఆప్షన్ ఏ. నలుదిక్కులు ద్విగు, ముల్లోకాలు ద్విగు, పాడి పంటలు ద్వంద్వ, తల్లిదండ్రులు ద్వంద్వ. ఇక్కడ ఆప్షన్స్ సార్ రెండు ఒకలా ఉన్నాయి కదండి అనుకోవచ్చు, కానీ ఆప్షన్స్ చాలా కన్ఫ్యూజ్గా ఉంటాయండి. ఆప్షన్స్ చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. మనం అక్కడ ఏరుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్లో బి ఉంది. సరే ఇక్కడ డి కూడా అవ్వచ్చు కదండి అంటే ఇక్కడ డి కనిపిస్తుంది, అక్కడక్కడ కనిపిస్తుంటుంది అనమాట. కన్ఫ్యూజ్ పెడతాం అనమాట. అక్కడ కర్మధారయ సమాసం అండి. కర్మధారయ సమాసాలు. ఎర్రరాళ్ళు, చిరునవ్వు, మహాత్ముడు, తమ్ము కుర్రాడు. వీటికి ఏ సమాసాలు అనేది ఇక్కడ కన్ఫ్యూజన్తో కూడినటువంటి మీకు ఇవ్వడం జరిగిందండి. సమాధానం ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఎర్రరాళ్ళు విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. చిరు నవ్వు విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. మహాత్ముడు ఇది కూడా విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. తమ్ము కుర్రాడు విశేషణ ఉత్తర పదం విశేషణ ఉత్తర పద కర్మధారి సమాసం. తత్పురుష సమాసాలు చూద్దామండి. ఇది ఏ సమాసాలకి వస్తున్నాయో తప్పనిసరిగా చూసుకోండి. అంటే ఇక్కడే విడదీయాలి. విడదీసి ఏ సమాసానికి వస్తుందో మీరే గుర్తుంచుకోవాలి.
రాజాజ్ఞ, విద్యాదానం, దొంగభయం, తత్పురుష సమాసం. చాలా టఫ్ బిట్లు అండి, మనం అనుకుంటున్నాం సింపుల్ బిట్లు అనుకుంటున్నాం, చాలా టఫ్ బిట్లు. సమాధానం ఆప్షన్ ఏ అండి. రాజాజ్ఞ, రాజు యొక్క ఆజ్ఞ షష్ఠి తత్పురుష సమాసం. విద్యాదానం, విద్య అనేది దానం రూపక సమాసం. దొంగ భయం, దొంగ వలన భయం, వలనని కంటెని పట్టి పంచమి. సత్పురుష సమాసం షష్ఠి తత్పురుష సమాసం. సత్పురుషుని యొక్క నివాసం షష్ఠి. ఇక్కడ విభక్తులు ఉన్నాయి, అది ఏ విభక్తికి చెందుతుందో చూడండి. సార్ ఇవి ఏంటంటే వరుసకి ఇచ్చారు అనుకుంటాం, కానీ అక్కడ కన్ఫ్యూజ్ పెడతాం. డొమువులు నిన్నులను కూర్చి గురించి చేతం చేయి తోడంతో కొరకొనకాయ. సమాధానం ఆప్షన్ సి అండి. డొమువులు ప్రథమ విభక్తి, నిన్నులను కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతం చేన్ తృతీయ విభక్తి, కొరకొనకాయ చతుర్థ విభక్తి. వలనన్ కంటెన్ పట్టి కినుకుని యొక్క అందున్నన్ ఓ ఓయి ఓరి ఓసి, ఇవన్నీ కూడా ఏ విభక్తిలో చూసుకొని మ్యాచింగ్ చేయాల్సి ఉంటుందండి. సమాధానం ఆప్షన్ బి అండి. వలనన్ కంటెన్ పట్టి, పట్టి పంచమండి. కంటెన్ పట్టి పంచమి. కినికిని యొక్క, యొక్క వస్తే ఇంక మనం చెప్పగలదు షష్ఠి. అందున్నన్, అందున్నన్ అంటే సప్తమి. అందున్నన్ అంటే సప్తమి. ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. 66వది అలంకారాలు లక్షణాలు. ఇక్కడ ఉపమాలంకారాలు, స్వభావోక్త అలంకారాలు, అతిశయోక్త అలంకారం, ప్రత్యానుప్రాస అలంకారం. అలంకారాలు వాటి యొక్క లక్షణాలు చూడాలండి. ఇది అయిపోయింది కదా. ప్రత్యానుప్రాస, వీటికి మ్యాచింగ్ అయితే చేయాలండి. వీలైనంత వరకు ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. సమాధానం ఆప్షన్ బి. ఉపమాలంకారం అంటే పోలిక చెప్పడం. స్వభావోక్తి అంటే ఉన్నది ఉన్నట్లుగా చెబితే అది స్వభావోక్తి అలంకారం. అతిశయోక్తి అలంకారం అంటే గోరంతల కొండంతల చేసి చెప్పడం అతిశయోక్తి. వృత్యానుప్రాస అంటే ఒకే హల్లు 10 సార్లు రావడం. ఇక్కడ అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణ తెలిస్తే, ఏదో ఒక ఉదాహరణ మీకు తెలిసిందే, అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. చెనుకులు ముత్యాల్లా, పాముకు పాలు, ఆకాశాన్ని తాకే, అడిగెదనని, ఇవి ఏ అలంకారాలకు ఉదాహరణలో మీరు చూసి రాయండి. సమాధానం ఏ. చెనుకులు ముత్యాల్లా రావడం అంటే ఉపమాలంకారం. ఇక్కడ చెనుకులు ముత్యాలు పోలిక చెప్తున్నాడు అనమాట. పాముకు పాలు, ఇది స్వభావోక్తి ఉన్నది ఉన్నట్లుగా. ఆకాశాన్ని తాకే ఆ భవనాలు అంటే ఇక్కడ ఆ భవనాలు ఆకాశాన్ని తాకడం అంటే అది ఒక అతిశయోక్తి అలంకారం. అడిగదనని ఇక్కడ మనం చూసినట్లయితే 2 సార్లు వరుసగా రావడం జరిగింది. ఇక్కడ ఈ లైన్ మొత్తం చూసుకున్నట్లయితే అక్షరం ఒకేసారి వస్తుంటుంది కాబట్టి వృత్యానుప్రాస అలంకారం అండి. ఒకే హల్లు అనేక సార్లు వస్తుంటుంది అనమాట. నెక్స్ట్ ఛందస్సు పద్యాలు. ఇక్కడ ఛందస్సు ఇవ్వడం జరిగిందండి. అలంకారాలు అది ఎన్ని అక్షరాలు ఉంటాయి. ఇక్కడ ఉత్పలమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయి, చంపకమాలలో ఎన్ని అక్షరాలు ఉంటాయి, శార్దూలంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి, మత్స్యభూమిలో ఎన్ని అక్షరాలు ఉంటాయి, వీటి యొక్క అక్షరాలు వాటిని మనం మ్యాచింగ్ చేయాల్సి ఉంటుందండి. బిట్ ఫ్రేమింగ్ అంతా చాలా డిఫరెంట్గా ఉంటుందండి, మీరు ఎక్కడ డౌట్ పడక్కర్లేదు. ఉత్పలమాల 20, చంపకమాల 21,
శార్దూలం 19, మత్తేమో 20. సార్ ఎందుకు సార్ ఎలాగ ఇచ్చారు అంటే 20, 21, 19, 20 ఇది మ్యాచింగ్ లైనింగ్ అండి. ఇది ఒక నెంబరు. ఇక్కడ పాలదంతాలకు లైన్ ఎలా ఉంటుందో అలాగే 20, 21, 19, 20 అనేది కూడా ఒక లైను. ఉత్పలమాల, చంపకమాల, శార్దూల, పత్తేప ఇది ఒక లైన్ పెట్టుకొని అక్షరాల సంఖ్యను మనము గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఛందస్సు అండి. యగనం, మగనం, తగనం, రగనం. యగనం, మగనం, తగనం, రగనం. ఇప్పుడు ఎరత భజస నమ అనే మంత్రం ఉంటుంది కదండి. యమాత రాజభనస అనేది కొంతమంది గుర్తుంచుకుంటారండి. దానికి మళ్ళీ చక్రం వేసుకొని లఘువులు గుర్తుంచుకోవాలి. అలా కాకుండా ఎరత భజస నమ అనే మంత్రం ఉంటుందండి. ఎరత అంటే లఘువుల బాక్స్ అంటే ఎరతాలో యా అనేది మొదటి లఘువు, మిగతావన్నీ గురువులే. అంటే ఇక్కడ సి ద రైట్ ఆన్సర్ అండి. మరి మా ఎరత భజస నమ మాలో 3 పంగనామాలండి. అంటే 3 గురువులు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. 1C, 2D అండి. 3 నామాలు. 3 తగనం కదా. తగనం ఎర్రత అంటే చివరి లఘువు అండి. రగనం రా అనేది మధ్యలో వచ్చింది కాబట్టి మధ్య లఘువు అండి. నెక్స్ట్ జగనం, భగనం, నగనం, సగనం. ఇది కూడా ఒక స్ట్రక్చర్తో ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ నగనం అంటే 3 లఘువులు, 3B ఎక్కడ ఉందో చూసుకోవాలండి. సో ఈ 2 వచ్చాయి 3Bలు. ఎరత బా భజస. బా అనేది మొదటి గురువు అండి. అంటే సిలో వస్తుంది. 2C అంటే ఈ రెండాట్లో ఆన్సర్ మనకు అర్థమైపోయింది. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇదా రైట్ ఆన్సర్ అండి. జగనము అంటే మధ్య గురువు, భగనం అంటే మొదటి గురువు, నగనం 3 లఘువులు, సగనం చివరి గురువు. 31వ బిట్ చూద్దామండి. మరి ఇక్కడ వాక్య రకాలు ఇవ్వడం జరిగింది. 1 చూసుకున్నట్లయితే రాముడు వెళ్ళాడు, వెళ్ళి చదివాడు, రాముడు రవి వెళ్ళారు, పండు తినబడింది. ఇవన్నీ కూడా వాక్య రకాలు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి కర్మని వాక్యం, కర్తరి వాక్యం, సంయుక్త వాక్యం, సంశ్లిష్ట వాక్యం. వీటికి మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఓకేనండి. మీకు ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సమాధానం చూస్తే ఆప్షన్ బి అండి. రాముడు వెళ్ళాడు ఇది కర్తరి వాక్యం అండి. రెండోది వెళ్ళాడు, వెళ్ళి చదివాడు కాబట్టి ఇది సంశ్లిష్ట వాక్యం అండి. రాముడు రవి వెళ్ళారు అని ఉంది కదా, ఇది సంయుక్త వాక్యం. పండు తినబడింది ఇది మనకి కర్మణ వాక్యంగా చెప్పుకోవచ్చండి. నెక్స్ట్ 32ది వాక్య భేదాలు చూద్దామండి. వాక్య భేదాలు. ఆహా ఎంత బాగుందో, లోపలికి రావచ్చా, కూర్చోండి, అబద్ధాలు ఆడకూడదు. ఇవన్నీ కూడా వాక్య భేదాలని ప్రార్థనార్థక వాక్యము, నిషేధార్థక వాక్యము, ఆశ్చర్యార్థక వాక్యం, అనుమత్యార్థక వాక్యము. వీటిని మనం మ్యాచింగ్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు బిట్లు తయారు చేయడానికి చాలా టైం పట్టిందండి. మరి మంది ఫ్రీ ఛానల్, పెయిడ్ యాప్స్ కానీ పెయిడ్ ఏమి ఉండవు. మరి తప్పనిసరిగా మీ యొక్క సపోర్టు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రతి వీడియోకి వీలైనంత వరకు లైక్ చేయండి. పక్కన ఉన్న హైప్ బటన్ కూడా ప్రెస్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఇక్కడ చూద్దాము. ఆహా ఎంత బాగుందో ఇది ఆశ్చర్యార్థకం అండి. ఆహా. నెక్స్ట్ లోపలికి రావచ్చా అంటే అనుమత్యార్థక వాక్యం అండి. కూర్చోండి ఇది ప్రార్థనార్థక వాక్యం. అబద్ధాలు ఆడకూడదు అన్నది నిషేధార్థక వాక్యం అండి. ఇప్పుడు 33వ బిట్ చూద్దాము. అసమాపక క్రియలు ఉంది. తిని, తింటూ, తింటే, తిన్నాక. ఈ పదాలు అసమాపక క్రియలు తెలియజేస్తాయి.
వాటిలో చాదార్థకము, క్వార్థకము, అనంతార్థకము, సత్రార్థకము. సో వీటిని మనం మ్యాచింగ్ చేయాల్సి ఉంటుందండి. క్వశ్చన్స్ తాలూకా స్టైల్ మార్చడం జరిగింది. సమాధానం చూద్దామండి. ఆప్షన్ ఏ అండి, తిని అంటే తినేసాం, ఇది భూతకాలం కాబట్టి క్వార్థకం. తింటూ అంటే ఇది శత్రువు ఎప్పుడు కూడా వర్తమానంలో ఉంటాడు కాబట్టి సత్రార్థకం. తింటే ఇది చేస్తే పంటలు బాగా పండుతాయి, వర్షాలు పడితే పంటలు పండుతాయి, తింటే బలం వస్తుంది, చేదార్థకం అంటే ఇది. తిన్నాక అంటే అనంతార్థకం, అనంతరార్థకం అంటారు దీన్ని. నెక్స్ట్ జాతీయాలు చూద్దామండి. గుండెలు బాదుకను, చెక్కు చెదరలేదు, కన్నుల పండుగ, శ్రీకారం చుట్టడం. ఈ జాతీయాలకి అర్థాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం గమనించుకోవాలి. మరి ఏది ఆన్సరో తప్పనిసరిగా కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. గుండెలు బాదుకొను అంటే బాధపడడం అండి. చెక్కు చెదరలేదు అంటే పాడవకపోవడం. కన్నుల పండుగ అంటే ఆనందం. శ్రీకారం చుట్టడం అంటే ప్రారంభించడం. 35 జాతీయాల నుండి అగస్త్య భ్రాత, కాలికి బుద్ధి చెప్పడం, చేతికి ఎముక లేదు, తలలో నాలుక లాంటివాడు. ఇవన్నిటికి కూడా మనం జాతీయాలకి అర్థాలు వెతకాలి. సమాధానం ఏ అండి. అగస్త్య భ్రాత అంటే తెలివి తక్కువ అని. అగస్త్య భ్రాత అంటే తెలివి తక్కువ అని. కాలికి బుద్ధి చెప్పడం అంటే పారిపోవడం అని. చేతికి ఎముక లేదు అంటే దానగుణమని. తలలో నాలుక లాంటివాడు అంటే అందరితో కలవడం బాగా ఉన్నవాడికి తలలో నాలుక లాంటివాడు అని చెప్తారండి. 36 బిట్టు. నానార్థాలు చూద్దామండి. ముద్ర, దళం, గుణం, క్రియ, వీటికి నానార్థాలను మనం వెతికి పట్టుకోవాలి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, చూద్దాం వేగంగా. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ముద్ర అంటే గుర్తు లేదా అచ్చు అని చెప్పుకోవచ్చండి. ముద్ర గుర్తు లేదా అచ్చు. నెక్స్ట్ దళం అంటే ఆకు లేదా సైన్యం, ఎర్రదళం అంటాం కదా, సైన్యం అనమాట. గుణం అంటే స్వభావం, నారి. ఇక్కడ నారి అనే పదం కూడా వస్తుంది చూడండి నానార్థాల్లో. స్వభావం, నారి. నెక్స్ట్ క్రియ అంటే పని, శ్రాద్ధం అని కూడా వస్తుంటుంది అనమాట. ఇక్కడ పర్యాయ పదాలండి. స్నేహితుడు, కోపం, పాము, యుద్ధం. ఈ పదాలకి మనము ఈ పర్యాయ పదాలని మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. మీకు ఆన్సర్ తెలిస్తే తప్పనిసరి అయితే కామెంట్ చేయండి. సమాధానం ఆప్షన్ ఏ అండి. స్నేహితుడు, మిత్రుడు, సకుడు. కోపం, ఆగ్రహం, అలుక. పాము, సర్పం, పని. యుద్ధం, రణం, సమరం. నెక్స్ట్ బిట్ చూద్దామండి. 38 కర్మధార్య సమాస భేదాలండి. కర్మధార్య సమాస భేదాలు ఇవ్వడం జరిగింది. తమ్ము కుర్రడు, ముఖచంద్రుడు, తేనె మాట, ఎర్రరాళ్ళు. వీటికి కర్మధార్య సమాస భేదాలను గుర్తిస్తూ మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్ బిట్టు, చాలా ఇంపార్టెంటు. సమాధానం ఆప్షన్ ఏ అండి. తమ్ము కుర్రాడు అంటే విశేషణ ఉత్తర పదం అండి. తమ్ము కుర్రాడు అంటే విశేషణ ఉత్తర పద కర్మధారి సమాసం. ముఖచంద్రుడు అంటే ఉపమాన ఉత్తర పదం అండి. ముఖచంద్రుడు అంటే ఉపమాన ఉత్తర పదం. తేనె మాట అంటే ఉపమాన పూర్వపద కర్మధారి సమాసం అండి. ఎర్రరాళ్ళు అంటే విశేషణ పూర్వపద కర్మధారి సమాసం అండి. ఎర్రరాళ్ళు విశేషణ పూర్వపద కర్మధారి సమాసం. 39 బిట్ అండి. సమాసాల పేర్లు అండి. సమాసాల పేర్లు. దొంగ భయం, సత్పురుష సమాసం నివాసం, సత్పురుష నివాసం, విద్యాధనం,
కరకమలాలు. వీటికి అవి ఏ సమాసాలకు వస్తాయో మనము మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. సమాధానం ఆప్షన్ సి. దొంగ. దొంగ భయం అంటే దొంగ వలన భయం, వలనని కంటెంట్ పట్టి పంచమండి, పంచమి. సత్పురుషుని యొక్క నివాసం, యొక్క అంటే షష్ఠి అండి. విద్యాధనం అంటే రూపక సమాసం, విద్య అనేది ధనం, రూపక సమాసం. కరకమలాలు అంటే ఉపమాన ఉత్తరపద సమాసం అండి, ఉపమానోత్తరపద కర్మధారయ సమాసం. ఇప్పుడు 40 పెట్టండి. పద్యాలు యతిస్థానాలండి, పద్యాలు యతిస్థానాలు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం. ఏ పద్య లక్షణానికి యతిస్థానం ఉంటుందో అన్నది మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. సమాధానం చూస్తే ఆప్షన్ బి అండి. ఉత్పలమాల 10వ అక్షరం యతిస్థానం అండి, ఉత్పలమాల. చంపకమాల 11, ఉత్పలమాల 10, చంపకమాల 11. శార్దూలం 13వదండి, శార్దూలం 13వ అక్షరం. మత్తేపం 14వ అక్షరం అండి. ఈ విధంగా యతిస్థానాలు ఉంటాయి. తప్పనిసరిగా వీడియోని అయితే లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. అసలు వీడియో ఏ విధంగా ఉందన్న తప్పనిసరిగా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. 41. శతక కవులు మొక్కుటాలు అండి. ఇక్కడ వేమన, బద్దెన, మారద వెంకయ్య, నరసమ్మ వీళ్ళ యొక్క శతక కవులు కదా, వాళ్ళ పద్యానికి ఉండే మొకటాలు ఏంటో ఇక్కడ మనం గమనించాలండి. మీకు ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ. వేమన విశ్వదాభిరామి వినిర వేమ. బద్దెన చూస్తున్నట్లయితే సుమతి శతక కర్త కాబట్టి బద్దెన అండి. మారద వెంకయ్య భాస్కర శతకం అండి, భాస్కర. నరసమ్మ అంటే వరదరాజ శతకం అండి, గుండ్లకమ్మ నరసమ్మ వరదరాజ శతకం కదా ఇది. 42 పెట్టండి. భాషా భాగాలు. రాముడు, ఎర్రని, వెళ్ళాడు, ఆహా. ఇవి ఏ భాషా భాగాలు ఇక్కడ మనం గమనించి రాయాలండి. సమాధానం ఆప్షన్ బి అండి. రాముడు ఇక్కడ ఇది ఒక నామవాచకం అండి, పేరు కాబట్టి నామవాచకం. ఎర్రని అంటే ఇది ఒక విశేషణం అండి, ఎర్రని విశేషణం. వెళ్ళాడు అనేది ఒక క్రియ, వెళ్ళాడు అనేది క్రియ. ఆహా అనేది అవ్యయం అండి, ఆహా అనేది అవ్యయం. 43 బిట్టు సంధి సూత్రాలండి. ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, వృద్ధ సంధి, యనాదేశ సంధి ఉంది. వాటికి యొక్క సూత్రాలు మనం మ్యాచింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఆన్సర్ ఆప్షన్ ఏ. సవర్ణ దీర్ఘ సంధి ఆ ఈ ఊరోలకు అవే అచ్చులు, ఆ ఈ ఊరోలకు అవే అచ్చుల పరమైతే వాటి దీర్ఘము ఏకాదేశం అవుతుంది, సవర్ణ దీర్ఘ సంధి. గుణసంధి అకారానికి ఈ ఊరుల పరమైతే అని వస్తుంది కదా, ఇది గుణసంధి కండి. వృద్ధి సంధి చూసినట్లయితే ఆకి ఐల పరమైతే ఐకారము, ఓ అవుల పరమైతే అవకారము ఏకాదేశంగా వస్తాయి కాబట్టి అది వృద్ధి సంధి. ఐ అవులను వృద్ధులు అంటాం కాబట్టి. యనాదేశ సంధి చూసినట్లయితే ఈ ఊరులకు అసవర్ణాచుల పరమైతే అది యనాదేశ సంధి అండి. 44. క్రియలు కాలాలు. ఇక్కడ చదివాడు, చదువుతున్నాడు, చదువుతాడు, చదవగలడు. వీటికి క్రియలు ఇచ్చాం మనము, వాటి యొక్క కాలాలని మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సమాధానం ఆప్షన్ బి. చదివాడు ఆల్రెడీ చదివేశాడు కాబట్టి భూతకాలం. చదువుతున్నాడు ఇది వర్తమాన కాలం అండి. చదువుతాడు అంటే ఇది తర్వాత చేస్తాడు కాబట్టి ఇది భవిష్యత్ కాలాన్ని చూస్తుంది. చదవగలడు అంటే ఇది ఒక సామర్థ్యాన్ని, తద్ధర్మాన్ని తెలియజేస్తుంది కాబట్టి చదవగలడు అనేది సామర్థ్యం అండి. 45. పాఠ్యాంశ పాత్రలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీర, గంగన్న, రామారావు, పద్మజ వీళ్ళ యొక్క పాఠ్యాంశం యొక్క పాత్రలు మనం ఫైండ్ అవుట్ చేయాలండి. సమాధానం ఏ.
వీర అంటే సైనికుడు అండి, వీరుడు. గంగన్న అంటే రైతు, గంగన్న రైతు. రామారావు స్నేహితుడు, పద్మజ స్నేహితురాలు. స్నేహితురాలు, రైతు, సైనికుడు. 46వది ఉభయాక్షరాల గురించి మనం చూసుకున్నట్లయితే సున్నా, అరసున్నా, విసర్గ, ద్విత్వం. వీటి యొక్క అర్థాలని మనం ఉభయాక్షరాలని మనం ఫైండ్ అవుట్ చేయగలగాలండి. సున్నా, అరసున్నా, విసర్గ, ద్విత్వం. సమాధానం ఆప్షన్ ఏ సున్నా. ఇది అరసున్నా అంటే డి అండి. విసర్గ అంటే ఏ. ద్విత్వం ఒక హల్లుకు అదే హల్లు రావడం అనేది ద్విత్వాన్ని సూచిస్తుందండి. ఇది ఉభయాక్షరాలు. 47వది వచనాలు చూద్దామండి. ఏకవచనం, బహువచనం, నిత్య ఏకవచనం, నిత్య బహువచనం. ఈ వచనాలకి ఉదాహరణలు మనం చూసుకోవాలి. మరి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సమాధానం ఆప్షన్ బి అండి. ఏకవచనం కుర్చీ, ఏకవచనం కుర్చీ. బహువచనం కుర్చీలు. నిత్య ఏకవచనం ఇక్కడ ఇనుము, బంగారం అనేది నిత్య ఏకవచనం అండి. నిత్య బహువచనం అనేది పాలు, నీళ్ళు. ఇది నిత్య బహువచనం అన్నమాట. 48 పెట్టండి. మరి చివరికి వచ్చేస్తున్నాం. వ్యతిరేక పదాలు ధర్మం, పుణ్యం, సత్యం, ఆశ. వీటికి వ్యతిరేక పదాలను మనం ఫైండ్ అవుట్ చేయాలి. అన్ని బిట్లు రావాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నానండి. యాక్చువల్లీ కొద్దిగా ఈజీ అనిపించవచ్చు, మిగతా బిట్లు అన్నింటి కూడా టఫ్ ఉంటాయండి. ధర్మం, అధర్మం, పుణ్యం, పాపం, సత్యం, అసత్యం, ఆశ, నిరాశ. ఇది మ్యాచింగ్ అండి. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. 49వది వాక్యాలు రకాలండి. ఎవరిది, లోపలికి రండి, నేను వెళ్ళను, పడితే పండుతాయి. ఇవి ఏ పదాలు అన్నది మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఉందండి. మీ యొక్క ఆన్సర్ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఎవరిది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది కాబట్టి ప్రశ్నార్థక వాక్యం అండి. లోపలికి రండి అంటే విద్యార్థక వాక్యం అండి. నేను వెళ్ళను అంటే ఇక్కడ నో అని చెప్పేస్తున్నాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ వ్యతిరేకార్థక వాక్యం అండి. పడితే పండుతాయి, వర్షాలు పడితే పంటలు పండుతాయి, పడితే పండుతాయి. అది ఛేదార్థక వాక్యం అండి. మరి వీడియో చివరికి వస్తామండి. చివరి పెట్టండి. పదాలు రకాలు, పదాలు రకాలు. ఇక్కడ పత్తనం, రేతిరి, కర్జం, అబ్బురం. ఇవి ఈ వికృతి పదమా, తత్సమ పదాల, అన్యదేశ్యాల, గ్రామ్యాల. వీటి యొక్క ఆన్సర్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ 50వ బిట్టు పదాల రకాలు, వీటి దానికి ఆన్సర్ కామెంట్ రూపంలో చూడండి. మన మిత్రులు అయితే కామెంట్ చేస్తారు. వీడియో ఏ విధంగా ఉంది, బిట్లు ఏ విధంగా ఉన్నాయి తప్పనిసరి కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. మరి ఇలాంటి వీడియోలు కావాలి అనుకుంటే మరి దీనికి తప్పనిసరి అయితే కామెంట్ చేయండి. మరి ఇలాంటి వీడియోలు కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి signing off. Thank you very much.